అగ్రదేశమైన అమెరికాలో నిరుద్యోగులు పెరిగిపోతూ ఉన్నారు. ఉద్యోగాల కల్పన తగ్గిపోతుండటంతో ఏటా నిరుద్యోగం తాండవిస్తోంది. ఉద్యోగ మార్కెట్ను అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఈ రెండింటి దెబ్బకు కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గణాంకాల్లో చెప్పాలంటే 2022తో పోలిస్తే 2023లో అమెరికాలో ఉద్యోగాల కోత 98% పెరిగింది. ద్రవ్యోల్బణం, ఫెడరల్ వడ్డీ రేట్ల పెంపు పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేని నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఉద్యోగాల ఊచకోత కొనసాగే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన ప్రముఖ స్టాఫింగ్ సంస్థ ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ ఒక నివేదికలో హెచ్చరించింది. దాని ప్రకారం 2022లో అమెరికా కంపెనీలు 3,63,832 మంది ఉద్యోగులను తొలగించగా 2023లో ఆ సంఖ్య ఏకంగా 7,21,677కు చేరింది. గతేడాది ఉద్యోగాలు కోల్పోయిన 7 లక్షల మందిలో 1,68,032 మంది అమెజాన్, గూగుల్, మెటా వంటి దిగ్గజ సంస్థల ఉద్యోగులే కావడం గమనార్హం. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 73% అధికం కావడం ఆందోళనకరం. 2023లో అమెజాన్ 16,000 మందికి పైగా, అల్ఫాబెట్ 12,000 మందిని, మైక్రోసాఫ్ట్ 11,000 మందికి పైగా, మెటా 10,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. 2001లో అమెరికా టెక్ కంపెనీలు అత్యధికంగా 1,68,395 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. మళ్లీ ఆ తర్వాత అంటే 22 సంవత్సరాల తర్వాత ఒకే ఏడాది 1.6 లక్షల మంది ఉద్యోగాలకు కోత పెట్టడం ఇదే. అలాగే అమెరికా రిటైల్ రంగంలో గత ఏడాది 78,840 మంది ఉద్యోగాలు కోల్పారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 274% అధికం. కృత్రిమ మేధ ప్రభావం నానాటికి పెరుగుతుండటంతో టెక్నాలజీ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని, ఫలితంగా ఉద్యోగాలు పోతున్నాయని ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ సంస్థ అభిప్రాయపడింది. ఉద్యోగాల కోతకు ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు వంటి కారణంగా కనిపించడం లేదు. 2019-2022 మధ్య వేగంగా జరిగిన వృద్ధి నేపథ్యంలో పలు కంపెనీలు విస్తృతంగా నియామకాలు చేపట్టాయి. ఈ కామర్స్ కంపెనీలు కోవిడ్ సమయంలో వినియోగదారుల డిమాండ్ను తట్టుకోవడానికి భారీగా ఉద్యోగులను నియమించుకున్నాయి. కానీ 2022 ద్వితీయ త్రైమాసికం నుంచి మళ్లీ మునుపటి పరిస్థితులు ఏర్పడటంతో ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మరోవైపు ఉద్యోగ వీసాలతో అమెరికాకు వెళ్లి అక్కడ కొలువులు కోల్పోయి భారత్కు తిరిగి వస్తున్న వారి పరిస్థితి దారుణంగా ఉంటోంది. 2023 జనవరిలో అమెజాన్ చేపట్టిన భారీ కోతలో 18,000 మంది ఉద్యోగాలు కోల్పారు. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం 2022 నవంబర్ నుంచి 2023 జనవరి నడుమ అమెరికాలో 2 లక్షల మంది ఉద్యోగులపై వేటు పడింది. అందులో 80,000 మంది భారతీయ ఐటీ ఉద్యోగులే కాగా, భారత్లో పరిస్థితి కూడా అంత బాగోలేదు. భారతదేశంలోని టెక్ కంపెనీలు 2022లో 30,000 మంది, 2023లో 28,000 మంది ఉద్యోగులను తొలగించాయి. 2021లో మన దేశంలోని టెక్ కంపెనీలు తొలగించిన ఉద్యోగుల సంఖ్య కేవలం 4,080 కావడం గమనార్హం.